ఆపవే నీ నంగనాచి నాటకాలు. వచ్చి 8 సంవత్సరాలు అవుతుంది. ఈ 8 ఏళ్లలో 9 రాష్ట్రాలలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల్ని పడగొట్టి భారతీయ జనతా పార్టీ అడ్డదారులో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా 1 సంవత్సరం ముందు మోడీ వచ్చే కన్నా ముందు ఆ రాష్ట్రానికి ఈడీ పోవడం కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే డిసెంబర్లో ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మోడీ కన్నా ముందు ఈడీ వచ్చింది తెలంగాణకు. అది నార్మల్. తెలంగాణ ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, నా మీద కావచ్చు, మన మంత్రుల మీద కావచ్చు, మన ఎమ్మెల్యేల మీద కావచ్చు ఈ ఈడీ కేసులు, సిబిఐ కేసులు పెట్టడం అన్నది భారతీయ జనతా పార్టీ యొక్క హీనమైన, నీచమైన ఒక రాజకీయపు ఎత్తుగడ తప్పితే ఇందులో ఏం లేదు. దాన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. ఎటువంటి విచారణ అయినా ఎదుర్కొంటామని మేమందరం కూడా చెప్పడం జరిగింది. ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే తప్పకుండా జవాబు చెప్తాం. కానీ మీడియాలో లీకులు ఇచ్చి ఏదో నాయకుల యొక్క మంచి పేరు చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తే అది ప్రజలు తిప్పికొడతారని ఈ సందర్భంగా మోదీ గారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ పందాన్ని మార్చుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ప్రజలకు ఏం చేస్తాం అని చెప్పుకొని గెలవాలి. కానీ ఈడీలను, సిబిఐలను ప్రయోగించి గెలవాలనుకుంటే అది మరి ఈయనపై గొడవ పడినంత మాత్రం అరెస్ట్ ఆపేస్తారా? ఆపేరు కదా. ఇప్పుడు వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి అడిగితే పర్మిషన్ ఇస్తారు మాట్లాడుకోవడానికి. సో ఇప్పుడు వాళ్ళు వచ్చి దోసుకొని వచ్చేసి ఈయన ఆ రాజదర్పాన్ని, అధికార దర్పాన్ని ప్రదర్శించాలని ప్రయత్నం చేశాడు ఆయన. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు కదా, ఆఫీసర్స్ కూడా కొట్టారు కదా ఈయన. ఉద్యమ సమయంలోనూ తర్వాత అధికారంలోకి రాకముందు కూడా ఈయన కొంతమంది ఆఫీసర్స్ ని కొట్టారు, చేసుకున్నారు. ఈయన హరీష్ రావు కూడా చేసుకున్నారు కదా. అప్పుడు ఏపీ భవన్ లో ఉండే రెసిడెంట్ కమిషనర్ మీద దాడి చేశాడు. అసెంబ్లీలో జయప్రకాష్ నారాయణ కొట్టారు కదా వీళ్ళు. సో అలాంటి అగ్రెసివ్నెస్ ప్లస్ ఏంటంటే కష్టపడకుండా అధికారం వచ్చింది. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళంతా కూడా వాళ్ళకి జీ హుజూర్ అన్నారు చాలా మంది, అందరినీ చాలా మంది. సో దాంతో నోటిదోలు ఉంది కాబట్టి పందులు చచ్చాయి కానీ ఒక పంది మాత్రం అంతఃపురంలోనే తిరుగుతుందమ్మా. ఎక్కడుంది? ఇదిగో వెనకాల కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది. పందులు చచ్చాయి కానీ ఒక పంది మాత్రం అంతఃపురంలోనే తిరుగుతుందమ్మా. ఎక్కడుంది? ఇదిగో వెనకాల కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది. కోర్టు శిక్షిస్తే వ్యవసాయం చేసి ఒడ్లు ఎక్కి నాటేసి కష్టపడి పైకొచ్చిన ఇట్లా గింతగానం అంటున్నావు, గిన్ని పేర్లు పెడుతున్నావు, కరెక్టేనా? కేసీఆర్ ఫామ్ హౌస్, ఆ ఫామ్ హౌస్ పక్కన ఉన్న పొలం రెండు వాతావరణంలో తేడా ఉండదు, భూమిలో తేడా ఉండదు, పండించే విధానంలో తేడా ఉండదు. మరి కేసీఆర్ ఫామ్ హౌస్ లో క్వింటాల్కి 60,000 ఎట్లా వస్తుంది? సగటు పేదోని ఫామ్ హౌస్ లో 1850కి. ఏంటి ప్రాబ్లం? ఫైల్ సార్ ఎక్కడ? ఫైల్స్ ఏమైనా సంఖ్యలో వస్తాయండి? ఫైల్స్ ఎక్కడ అడుగుతారు? నించో డాక్టర్ ఏంటి ఇలా నడుస్తున్నారు? ఆడికి ఫైల్స్ ఉంది. ఎలా ఉంది ఇప్పుడు? చాలా నొప్పి ఉంది సార్. సరే ఒకసారి మళ్ళీ చెక్ చేయ. నువ్వు నన్ను కాదురా, లోపల పదం చెక్ చేస్తాను. దొంగోడు ఎవడని దొంగడు నీ టీఆర్ఎస్ నేను యాక్చువల్ కవితను అరెస్ట్ చేయాలంటే తప్పు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను కదా. దొంగడు ఎప్పుడైనా సరే ఇప్పుడు ఆడ కూతురు తప్పు చేయింది అరెస్ట్ చేశారు. చంద్రశేఖర్ తప్పు చేస్తే వాడిని కూడా అరెస్ట్ చేస్తారు. రేపు ఏముంది? ఇప్పుడు యాక్చువల్ పార్టీ ప్రకారం ఏంది మనకున్న స్టెబిలిటీ. కప్పు తాడగట్టమేంటి? లేకపోతే ఒక్కొక్క 5 రూపాయలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎక్కడి నుంచి తెస్తాం? తెలంగాణ భాష అంటే బూతు భాష, రోత భాష అనే రకంగా తయారు చేసిండు. ఇప్పుడు కొత్త శుద్ధులు చెప్తుండు. ఈయనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. మళ్ళా సంసార నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కాళేశ్వరం చూడడానికి పోతే ఈయన నల్గొండ వేయండు.
నల్గొండలో ఒక సభ పెట్టి ముఖ్యమంత్రి ఎవని వీకవేనవు అని అడిగిండు. మరి ఎవని ఏ చేతులు లేనోని వీకనికి నీ కొడుకుని కాళేశ్వరం పంపినావు అన్నావు కదా. బొందలగడ్డ పోతారా రేంపాటు పడ్డది కూడా ఫండ్స్ కలెక్ట్ చేసి అది కూడా వీళ్ళే ఆడాలి. ఇంకొక మహిళకి ఇంకొకళ్ళకు అవకాశాలు కూడా ఉండవు, అది కూడా వీళ్ళే చేయాలి. అలా ఉన్నప్పుడు ఏంటి అసలు ప్రతి చోట కూడా కుటుంబ పాలన నడిచింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ సొమ్ము అంతా నిలువు బడ్జెట్లో ఉన్న స్టేట్ అంతా ఈరోజు అప్పులు పాలైందంటే మొత్తం ఈ సొమ్మునంతా కాజేసింది బీఆర్ఎస్ పార్టీ. సో ఆ కుటుంబ పాలన సో వాళ్ళ దగ్గరే ఉంది. లక్షల కోట్లు ఈ రోజు అప్పులు చేసి ఈ తెలంగాణ మీద వచ్చిన మిగులు బడ్జెట్ లో వచ్చిన సొమ్ములే కానివ్వండి, తెలంగాణ ప్రజల సొమ్ములే కానివ్వండి, మొత్తం కూడా వాళ్ళు దుర్వినియోగం చేశారు. వాళ్ళ సొంత అకౌంట్లకి, వాళ్ళ సొంత ఆస్తులకి, ఇలా పలు దేశాల్లో ప్రాపర్టీస్ కొనటము ఇలాంటివే చేసుకున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళైతే మటుకు వేల కోట్ల ఉండేటివి జప్తు చేయగలుగుతారా? సో ఈడీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటది? వాటి పరిస్థితి ఏంటి? కొన్ని వేల కోట్లు కాదమ్మా, లక్షల కోట్లే ఉంటాయి. ఇప్పుడు అంటున్నారు కదా, నిన్న నుంచి ఫ్లై అయినాయి చాలా కోట్ల మనీ ఫ్లైట్లలో పట్టుకెళ్లారు అని చెప్పి అంటున్నారు కదా. అంత డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ పెట్టారు, ఏ దేశం తరలించారు, ఇక్కడ నుంచి ఎక్కడికి పంపారు అనేది ఒకటి తెలియాల్సింది ఉంది. అధికారం వాళ్ళ చేతిలో ఉంది, సంస్థలు వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. వాడు ఏం ప్రూఫ్లు పెడతాడో ఏంది పెడతాడో మనకు తెలియదు. అడిగే అధికారం లేదు, ఎందుకంటే కోర్టులో ఏమీ లేవు, ఉన్న అధికారాలు తీసేశారు. డిక్టేటర్షిప్ లో ఉన్నాం, అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీలో ఇవాళ భారతదేశం ఉన్నది. ఏమన్నా చేయండి సార్, ఏం చేస్తాం? ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి? చేయగలిగేదే ఉంది, మనం ఎదుర్కోవాలి. ఎదుర్కొనే నాయకుడు, ఎదుర్కొనే వ్యక్తి కేసీఆర్ గారు. వారిని బలోపేతం చేయాలి. వారు నలుగురికే సంబంధం తప్ప 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం అని నేను అడగదలుచుకున్నా. శుద్ధ పూజ, చాలా శుక్రం పూజ, ఆమె బయటకు వస్తుంది అని తప్పు చేయని తింటే అట్లా చెప్పండి. అట్లా కొంచెం ఏమన్నా వాళ్ళకు మంచిగా అనిపిస్తుందేమో. అది వదిలేసి మీరు ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిన యుద్ధం చేసి పోరాడిన తర్వాత ఎవరో వచ్చి తీసుకుపోయినట్టుగా బిల్డప్ ఇస్తూ ఉన్నారు బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ వాళ్ళు. ఆమె యుద్ధం చేయలేదు, ఇంకేది చేయలేదు. ఆమె చేసింది లిక్కర్ దందా. 100% తప్పెవరు చేసినా తప్పు చేసిన వాళ్ళని తీసుకుపోవాల్సిందే. దాని పోన్రి భయపడేది లేదు. ఏం చేస్తావో చేసుకో, ఏం చేస్తావో చేసుకో. మోడీకి, ఈడీకి, బోడీకి ఎవరికి భయపడేది లేదు. ముఖ్యమంత్రులను, పెద్ద పెద్ద వాహనాలు కూడా నీ మీద ఈడీ కేసు పెడతావు. నేను ఈడే బోడే రాబే నేనన్నా. ఈడీ వస్తే నా దగ్గర వాడే నాకు సాయం తాగిపించుకోవాలి. దొంగలు భయపడతారు, లంగలు భయపడతారు. ధర్మంగా ఉన్నోళ్ళు, నిజాయితీగా ఉన్నోళ్ళు ఎందుకు భయపడతారు? దేనికోసం భయపడతారు? నీ మీద ఈడీ పెడతాం, ఈడీ కాకపోతే బోడీ పెట్టుకో, ఏం పీక్కుంటావో పీక్కో. మీరు వినొచ్చు నేను చెప్పిన ప్రజల కోసం నిలబడే వాళ్ళు,
ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు, ప్రజల మేలు కోరే వాళ్ళు, పేద ప్రజల కడుపు నిండా బుక్కడ అన్నం దొరకాలనే వాళ్ళు నీకు భయపడరు మోడీ. నువ్వు గోకినా గోకకున్నా నేను నిన్ను గోకుతా అని చెప్పిన నేను. ఒక మందకృష్ణ మాదిగను పార్లమెంటు సభ్యుడైన నన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టి హింసించింది నువ్వు కాదా? విమలక్క ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఈ విజ్ఞత ఎక్కడ పోయింది? మందకృష్ణ మాదిగను చెర్లపల్లి జైల్లో నిర్బంధించినప్పుడు ఈ విజ్ఞత ఎక్కడ పోయింది? పార్లమెంట్ సభ్యుని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను నీ కొడుకు ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసిండని అరెస్టు చేసి నోటీస్ ఇవ్వకుండా చెర్లపల్లి జైల్లో నిర్బంధించినప్పుడు ఈ తెలివితేటలు ఎక్కువైనాయి. మీడియాలో నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుండ్రని తీన్మార్ మల్లన్నను, రవిప్రకాష్ను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు ఎక్కడ పోయింది నీ అధికారం, నీ తెలివితేటలని నేను ఇవాళ అడగదలుచుకున్నా. విమలక్కకు ఒక న్యాయం, కల్వకుంట్ల కవితకి ఇంకొక న్యాయమా? మందకృష్ణ మాదిగకు ఒక న్యాయం, కల్వకుంట్ల కవితకి ఇంకొక న్యాయమా? తీన్మార్ మల్లన్నకు ఒక న్యాయం, నీ బిడ్డకి ఇంకొక న్యాయమా అని నేను అడుగుతున్నా. నువ్వు ఏం పని చేస్తే అది నీకు తిరిగే వస్తుందని వెనకటికి పెద్దలు చెప్పిండ్రు మిత్రులారా. ఆ ఎల్ల రేవంత్ రెడ్డిని కావచ్చు, మందకృష్ణ మాదిగని కావచ్చు, విమలక్కని కావచ్చు, తీన్మార్ మల్లన్నని కావచ్చు, లేకపోతే రవిప్రకాష్ను కావచ్చు, అన్యాయంగా నీకు అధికారం ఉందని అడ్డగోలుగా అర్ధరాత్రి పూట 2018లో నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి నన్ను ఎత్తుకపోయి ఆ ఎన్నికలలో నన్ను ఓడించినావు కదా. పెద్దలు కోదండరామ్ గారు తెలంగాణ జేఏసీ చైర్మన్గా పనిచేసిన ఆయన నిరసన తెలుపుతా అంటే తలుపులు బద్దలు కొట్టి కొండా లక్ష్మణ్ బాబూజీని మన కోదండరామ్ గారిని గొర్రెని ఈడ్చుకపోయినావు కదా. ఈ పాపం ఊరికే పోతుందా? ఆ ఎల్ల బంగారం ముద్దోలే ఉన్నాడన్న కోదండరామ్ను ప్రభుత్వ తప్పిదాల మీద నిరసన తెలుపుతా అంటే తలుపులు బద్దలు కొట్టి గొర్రెని ఈడ్చుకపోయినావు కదా చంద్రశేఖరరావు. ఇవాళ నీ వరకు వస్తే కానీ నీకు తెలుస్తలేదు. అందుకే మిత్రులారా, తెలంగాణ సమాజం ఎవరు ఆ కుటుంబం పట్ల సానుభూతి చూపించాల్సిన పని లేదు. ఆ కుటుంబం ఏదో స్వాతంత్రం కోసం కొట్లాడో, తెలంగాణ కోసం చచ్చిపోయో, లేకపోతే పాకిస్తాన్తో యుద్ధం చేసో ఇవాళ జైలుకు పోతలేరు. అవినీతికి పాల్పడి, అక్రమాలకు పాల్పడి వేల కోట్ల రూపాయలు సంపాదించి ఆ సంపాదనలో పంపకాల తేడా, ఈడీకో మోడీకో కేడీకో తేడా. షరసారి అరెస్ట్ చేసి ఊకున్నామా? మర్యాద ఇడిచిపెట్టు, లేకుంటే ఊరంతా తగలబెట్టేస్తాం. అన్నా ఓ 5 నిమిషాలు ఆగే, మా గిట్టుగాంతో పనుంది. సిఐ అడుక్కుంటుండిట్లా ఫేస్ వాల్యూ హై పడ్డాడు. హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. మా గిట్టుగాడి ముఖం ఎట్లుంటదో చూడాలి. ఏ ఎమ్మెల్యే బ్యాచ్, ఊరు తగలబెడతానన్నావు, నువ్వన్నా ఫేస్ చూపిరా. చూపిస్తాం. ఆదిలాబాద్ లో ఎండలు ఎట్లున్నాయి? 40 కొడుతున్నాయి. కేసులని కర్రగానాయి. మీకు నచ్చుతామో లేదో. అవుట్ ఫోకస్ లో చూసినా క్యూట్ గా ఉన్నావు. తిరుగుబే. బిస్కెట్ చూపిస్తాం పదా. సాంప్రదాయిని సుప్పిని సుద్దపూ దండం పెడతారా ప్లీజ్ డిలీట్ చేయమని చెప్పవా? దండం పెడతారా ప్లీజ్ డిలీట్ చేయమని చెప్పవా?